హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారో? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా పొద్దున్న లేస్తే అన్ని పనులు చేసుకోవడము, ఊడ్చుకోవడము, తుడుచుకోవడము ఇదే పని కదా మనకి. ఇంకా స్నానం అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయాలి. ఏం టిఫిన్ చేస్తున్నా అంటే పాస్తా చేద్దాం అనుకుంటున్నా. పాస్తా అయితేనే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు మా ఇంట్లో అందరూ. ఓకేనా? ఇదిగో పాస్తా అయితే చేస్తున్నా. మీ ఇంట్లో మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాస్తా అయితే ఉడికిపోతుంది. ఎక్కువ పాస్తా అయితేనే ఇంట్రెస్ట్గా తింటారు మా ఇంట్లో. ఇంకా రోజు ఉప్మా, సేమియా, అటుకుల ఉప్మా, మురుమురాల ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా ఇదే కదా రొటీన్. ఇంకా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి శనివారం వచ్చిందంటే పాస్తా చేసుకుంటాము, సండే నూడిల్స్ చేసుకుంటాము. కొంచెం వెరైటీ ఉండాలి మధ్య మధ్యలో. ఇక సాయంత్రం పూట నైట్ అంటే చపాతీ చేసుకుంటాము, ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ చేసుకుంటాము. ఇంకా పొద్దున టిఫిను, సాయంత్రం టిఫిను, 2 పూటల టిఫిను అంటే చాలా రిస్క్ పని. ఏం చేయాలో అసలు తెలియదు, ఆలోచనే రాదు. ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఏదైనా టిఫిన్ చేసుకుంటే. 2 పూటల టిఫిన్ అంటే చాలా యాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సేమియా ఉప్మా చేస్తామా అంటే సేమియా ఉప్మా తినొద్దంట, డాక్టర్ ఎక్కువ తినొద్దన్నాడు, సేమియా అంటాడు. మళ్ళీ బొంబాయి రవ్వ చేద్దామంటే బొంబాయి రవ్వ కూడా ఎక్కువ తినొద్దంట అంటాడు మా వారు. ఇడ్లీ చేద్దామంటే షుగర్కు ఇడ్లీయే కదా, బియ్యంతో చేసిందే కదా ఇడ్లీ అయినా ఊకే అంటాడు. దోశ అయినా అట్లనే అంటాడు. ఇంకా అటుకులు, మళ్ళీ మురుమురలు అవన్నీ బియ్యంతో వడ్లతో తయారైనవే కదా. ఇక ఏం చేయాలి అసలు? ఇంకా నాకేం అర్థమైతలేదు అన్నిటికీ ఇలా అంటే. ఇంకా పాస్తా అయితే ఇష్టంగా తింటాడు, నూడిల్స్ కూడా ఇష్టంగా తింటాడు. ఇంకా ఈ 2 మంచివి కావు, మైదాతో తయారవుతాయి కదా, ఈ 2 మంచిగా ఆరోగ్యానికి. కానీ ఆయన ఇష్టమైన టిఫిన్ కదా, అదేం కాదు. అట్లా ఉంటుంది మా వారిది. టిఫిన్ అయిపోతే ఇంకా వంట చేసుకోవాలి. ఇంకా ఏం కూర చేయాలో ఏమో ఉంటావు, కూరకి ఇంకేం ప్రిపేర్ కాలేదు. ఇప్పుడు టిఫిన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ముందు టిఫిన్ అయిపోవాలి, ఎందుకంటే మా వారికి షుగరు, బీపీ ఉంది కదా, ఆయనకు టిఫిన్ పెట్టాలి ముందు. అందుకని ఫస్ట్ టిఫిన్ చేస్తాను. మీ ఇంట్లో మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇవన్నీ అయితే సాసులు అయితే వేస్తాము. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవన్నీ వేయాలి పాస్తాలో, వేయకుంటే టేస్ట్ ఉండదు, బాగుండదు. సోయా సాస్, ఇవైతే పాస్తా మసాలా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మా మన్మరాలు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. పొద్దున్న లేస్తే మా మన్మరాలదే ఉంటుంది హడావిడి. స్కూల్కి పోను అంటుంది, అటు ఉరుకుతుంది, ఇటు ఉరుకుతుంది, బ్రష్ చేయదు, సామాన్యంగా బ్రష్ చేయదు. ఇంకా ఈ మూల కురుకుతుంది, ఆ మూల కురుకుతుంది. షూ వేసుకోమన్నా కష్టమే, పాలు తాగమంటే పాలు తాగదు. తీర మొత్తం తయారు చేసి, షూ వేసి, తినబెట్టి మొత్తం తయారు చేసినాక మోషన్కి వస్తుందంట. అది రోజు అట్లనే అంటారు. డ్రెస్ వేసి బూట్లు గిట్ల అన్నీ వేసిన తర్వాత మోషన్ వస్తుంది, మోషన్ పోతా, ఎటు పెడితే స్కూల్ పోవద్దు అని ఆమె ఉపాయం. కానీ ఊరుకోం కదా, స్కూల్కి పోకుండా స్కూల్కి పంపించాల్సిందే కదా. ఇప్పటి నుంచి పిల్లలకు చదువుకుంటేనే పెద్దగా అయినాక పెద్ద పెద్ద చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ పిల్ల అట్లా సతాయిస్తుంది రోజు అంతే. నాన్న ఇష్టపెట్టి రావాలి, అమ్మ నువ్వే రావాలి నాకు తీసుకురావడానికి, నువ్వే రా,
అది ఇదని ఏదో ఒక వంక చెప్తుంది. ఈరోజు మాది బెండకాయ కర్రీ, బెండకాయ ఫ్రై, సాంబార్. సాంబార్కి చింతపండు నానబెట్టినాము. ఇక కుక్కర్లో పప్పు ఉడుకుతుంది. ఇగో బెండకాయ ఫ్రై అయితే అవుతుంది. బెండకాయ ఫ్రై ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత తింటే అంత మంచిది. ఎవరైనా గుండె జబ్బులు ఉన్నోళ్ళైతే ఇంకా మంచిది. ఇంకా ఇక్కడైతే సేమియా స్వీట్ చేస్తుంది మా మనవడికి. మా మనవరాలు రోజు స్వీట్ అంటుంది. అందుకని సేమియా స్వీట్ చేస్తుంది. కొంచెం సేమియా, కొంచెం సాబుదానా. బెండకాయ కర్రీ అయితే అయిపోయింది. సాంబార్కి పప్పు ఉడికిపోయింది. సాంబార్కి బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా సాంబార్ చేసేద్దాం. సాంబార్ అయితే అయిపోయింది. బెండకాయ కర్రీ, కొబ్బరి, పండు మిర్చి పచ్చడి. ఏంది? చింతపండు, కొబ్బరి, పండు మిర్చి పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సాంబార్ చేసినాం కదా, ఇంకా ఇది కాని ఉంచుతున్న సాంబార్ అంటది. బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నాకైతే చాలా ఇష్టం. ఇవి చేసుకొని తింటున్నాం. ఉప్పు కారం చల్లుకొని తినాలి. ఉట్టిగా స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది. వెంబడే వేగిపోతాయి. ఇవి తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్. ఇవి రేటు కూడా చాలా తక్కువనే, కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ రేట్ ఏముండవు. ఇవి నేను 30 రూపీస్ పావు కేజీ తెచ్చిన. ఇంకా హోల్సేల్ షాప్కి వెళ్తే ఇంకా తక్కువ రేటే ఉంటుంది. నేను మా పక్కన షాప్లోనే తెచ్చిన, సూపర్ మార్కెట్లో. ఇంకా మంచి హోల్సేల్ షాప్కి వెళ్తే ఇంకా తక్కువ రేట్ వస్తుంది.
ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మా మనవడు ఇగో లోహితాంశిది ఈరోజు బర్త్డే పుట్టినరోజు. ఎందుకంటే ఈరోజు మేము చేయట్లేదు బర్త్డే, అన్ని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాము, ఫోటోలకు వీడియోలకు అన్నిటికి ఇచ్చినాం. అన్నిటికి ఇచ్చిన తర్వాత ఇంకా ఏం జరిగిందంటే మాకు చేయకుండా ఒక మా పాలలో ఒకరు చనిపోయి సృష్టి వచ్చింది. అందుకని మేము ఈరోజు బర్త్డే చేయట్లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. పాపం మీరు ఫస్ట్ బర్త్డే ఇక పోస్ట్ పోన్ చేసుకున్నాం, డేట్ మార్చుకున్నాం. విన్ బర్త్డే హ్యాపీ బర్త్డే లోహితాంశ్. డిసప్పాయింట్ అయినాం అందరం. ఈరోజు మా ఇంట్లో హడావిడి ఉండేది, ఇంకా బర్త్డే చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్?